బుడమొరుగులు ఎండలో పెట్టాను, ఇంకా ఎండలేదు. మామిడికాయలు టెంకలే ఉన్నాయి, అందుకనే 3 టెంకలు వేసి 2 టమాటాలు వేసి పప్పు అయితే పడేసాను. మామిడికాయ టమాటా పప్పు. బియ్యం అయితే పడేసాను. బియ్యం కడిగిన నీళ్ళు గోంగూర చెట్టులో పోస్తున్నాను. ఏ చెట్టుకైనా పోయొచ్చు, గోంగూర కోసా కదా ఇవాళ, అందుకని పోసాను. ఇంకా గోంగూర పచ్చడి ప్రాసెస్కి వెళ్ళిపోదాం. గోంగూర ఎక్కువ కనిపిస్తుంది. ఫస్ట్ గోంగూర వేసుకుంటే మనకి ఉప్పు కానీ కారం కానీ ఎంత వేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయలేదు, పసుపు వేసాను. వేగాక ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు వేసాను. మెంతిపిండి కొంచెం ఎక్కువగా ఉంటే ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని చేయొచ్చు. ఇక్కడ కొంచెమే ఉంది కదా, అందుకనే కారం వేసేసాను. ఉల్లిపాయ వేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయ వేయలేదు. ఇక్కడైతే గార్లిక్ వేసుకున్నాను 4. కొంచెం వచ్చింది పచ్చడి, కానీ సూపర్ టేస్ట్గా ఉంది. మా లంచ్ అయితే కంప్లీట్ అయింది. మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి, అన్నము, మజ్జిగ.